దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు. దేవుడు మిమ్మలను అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సర్వ సంపదలతో వర్ధిల్లజేయునుగాక. చదువుకుందాం వాగ్దానం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 25వ వాక్యం. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణకి మనోవేదన నొందుదురు. వాగ్దానాన్ని నోట్ చేసుకోండి. నేడు నేను నీ వలని భయము, ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను. అందరూ ఒక్కసారి ఆమేన్ చెప్పుకోండి. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతియగు దేవుడు, సర్వ సృష్టిని కలుగజేసిన భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు మన పితరులతో చెప్పినటువంటి వాగ్దానం, నేడు మనకు చెప్పబడుతున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేడు ఈ రోజు నుండి నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం వింటారు. సమస్త భూజనులు, భూతలం మీద ఉన్నటువంటి అన్ని దేశాల వారు, ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా ప్రాంతాల వారంతా నిన్ను గూర్చిన సమాచారం విని మనోవేదన నొంది నీ ఎదుట వణుకుచూ భయపడుతూ సాగిలపడేటట్లుగా ఒక మహిమ కలిగినటువంటి కార్యం దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించండి, నేను నమ్ముతున్నాను. ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి నీ వలని భయము, నీ వలని వెరపు దేవుడు పుట్టింప మొదలుపెట్టునుగాక. అందరు విశ్వాసంతో చెప్తాం గట్టిగా ఆమేన్. ఇంకొక వాక్యం కూడా చదువుకుందాం, చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 9వ వాక్యం. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకలమైన ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురుగాక. అందరు విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఈ నెలలో మీలో ప్రతి ఒక్కరిని భూజనులందరి ఎదుట ఆయనకి ఇష్టమైన పేరుగా, స్తోత్ర కారణముగా, ఘనతకు ఆస్పదంగా ఉండేటట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సమస్త క్షేమము మీకు కలుగునుగాక, సమస్త ఉపకారములు మీకు కలుగునుగాక, సమస్త మేలులు మీకు కలుగునుగాక. ఈ సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన ఉపకారములను బట్టి, సమస్తమైనటువంటి మేలులను బట్టిన సమాచారం అనేక మంది జనాలు, ఆకాశము కింద ఉన్న అన్ని దేశాల వారు వింటారట. విని ఆ సమాచారాన్ని బట్టి భయపడి నీ ఎదుట దిగులు పడి మనోవేదంతో వణుకుచూ సాగిలపడతారు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నమ్మండి, మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు ఈ నెలలో జరిగించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ సమస్త విధములైన క్షేమాన్ని అనుభవించబోతున్నారు. సమస్తమైన ఉపకారములతో తృప్తి చెందబోతున్నారు. సమస్తమైనటువంటి మేలుల చేత నింపబడబోతున్నారు. అలాంటి మహిమగల కార్యాలు జరిగించి నీ వలని భయము, నీ వలని వెరపు సమస్త దేశముల వారికి దేవుడు నిశ్చయముగా పుట్టించునుగాక. అందరు చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఏ దేశాల వారికి
ఏ ఏ జనములకు నీ వలని భయము, నీ కుటుంబము వలని భయము, నీ సంఘము వలని భయము, నీ దేవుని నామము పేరిట భయము దేవుడు పుట్టించ మొదలు పెట్టబోతున్నాడు అనే వివరాలు మీకు చెప్తాను. ఈరోజు జాగ్రత్తగా ఆలకించండి. ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి నీ వలన భయమును పుట్టింప మొదలుపెట్టుచున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఏ ఏ జనములకు, ఏ ఏ జాతుల వారికి నిన్ను గూర్చిన భయం, నిన్ను గూర్చినటువంటి దిగులు పుట్టించ మొదలు పెట్టబోతున్నాడు. దేవుడు తన వాగ్దానాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ ప్రాంతాల్లో నెరవేర్చాలి. ఆ వాగ్దాన ఫలం నువ్వు సొంతం చేసుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. సమస్త విధములైనటువంటి మేలులతో తృప్తి పొంది, సమస్త విధములైన క్షేమాన్ని అనుభవిస్తూ, సమస్తమైన మేలులతో నింపబడుచు, భూజనులందరి ఎదుట దేవునికి ఇష్టమైన పేరుగా, స్తోత్ర కారణముగా, ఘనతకు ఆస్పదంగా నిలుచున్నట్లుగా మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అనే వివరాలు చెప్తాను. జాగ్రత్తగా ఆలకించండి. ఆకాశము క్రిందనున్న సమస్త జనములకు నీ వలని భయాన్ని దేవుడు పుట్టిస్తానన్నాడు కదా. అంటే సమస్త భూజనులు నీ రూపాన్ని చూసి భయపడతారా? నీ బలాన్ని చూసి భయపడతారా? నీ మంది మార్బలాన్ని చూసి భయపడతారా? నీకున్న ఆస్తి పాస్తులను చూసి భయపడతారా? నీకున్న పదవిని బట్టి, పదిలమైన గూడును బట్టి భయపడతారా? నీకున్నటువంటి శరీర దారుఢ్యాన్ని బట్టి భయపడతారా? నీకున్న ఉద్యోగాన్ని బట్టి, నీకున్న రాబడిని బట్టి భయపడతారా అని అంటే నెవర్ నెవర్, ఎట్టి పరిస్థితులు అది జరగదు. మనం ఎంత ధనవంతులమైన, బలవంతులమైన, జ్ఞానవంతులమైన, ఉన్నత స్థితిగతుల్లో ఊరేగుతున్న వాళ్ళమైనా మనకు కలిగిన వాటిని బట్టి జనులు ఎప్పుడు మనకు భయపడరు, మనల్ని ఎప్పుడు జనులు గౌరవించరు. అయితే మనలో ఉన్నటువంటి కొన్ని ఆత్మ సంబంధమైన స్వభావాలను బట్టి, మన క్యారెక్టర్ను బట్టి, మన ప్రవర్తన విధానాన్ని బట్టి, మనం నడుచుకునే తీరును బట్టి నీ ఇంటి వాళ్ళు నీకు భయపడతారు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీకు భయపడతారు, నీ విరోధులు నీకు భయపడతారు, నీ శత్రువులు నీకు భయపడతారు, నీ మీద పగబట్టిన వారు నీకు భయపడతారు, నీకు కీడు చెయ్యను ఉద్దేశించుచున్న వారు కూడా నీకు భయపడతారు. అన్ని రీతులుగా, అన్ని వర్గాలలో, అన్ని జాతుల్లో నిన్ను గూర్చిన భయం మొదలవ్వాలి అని అంటే నీ క్యారెక్టర్ దేవుని దృష్టికి అనుకూలంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్వభావం, మన యొక్క జీవిత వైఖరి ఏ రీతిగా ఉంటే ప్రజలంతా మనకు భయపడతారు, ప్రజలంతా మనల్ని గౌరవిస్తారు అనే వివరాలు మీకు క్లుప్తంగా 4 మాటలు చెప్తాను. జాగ్రత్తగా ఆలకించండి. ప్రతి మాట ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. తప్పకుండా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నిశ్చయముగా నెరవేర్చునుగాక. విశ్వాసంతో గట్టిగా చెప్పుకోండి ఆమేన్. మొదటి మాట నోట్ చేసుకోండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25, 26, 27. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడునదియు గుడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. అందరూ ఆమేన్ చెప్పుకోండి గట్టిగా ఆమేన్. తలల పైకి చూడండి. ఇక్కడ రాయబడిన మాట వివరంగా చెప్తాను. సమస్త దేశముల వారు, సమస్తమైనటువంటి శత్రువులు దేవునిని బట్టి నీకు భయపడాలి
నీ కుటుంబానికి భయపడాలి, నీ సేవకునికి భయపడాలి, నీ సంఘానికి భయపడాలి, నీ ఇంటి వారందరికీ భయపడాలి అని కోరుకుంటే ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది అంటే బైబిల్ అంటుంది, నీవు నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లుగా నేను చేస్తాను. నీ సమస్త శత్రువులు నీ ఎదుట సాగిలపడతారు, నిన్ను చూసి భయపడి పారిపోవటం మొదలు పెడతారు. నీకు ఎక్కడికి వెళ్ళినా జయమే కానీ అపజయం, అవమానం, ఓటమి ఉండదు. విజయ పదములో విజయోత్సవాలతో ఊరేగించబడుతూ విజయ నినాదం చేయుచు ఘనతాస్పదంగా దేవునికి ఇష్టమైన పేరుగా అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా మీరు ఉండాలి అని అంటే మనం చేయవలసినటువంటి కార్యం ఏంటంటే మన మాట నిత్యము మన దేవుడైన యెహోవాని సేవించవలెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు నిత్యము దేవుణ్ణి సేవించడం ప్రారంభించి చూడండి, దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించునుగాక. దేవుణ్ణి సేవించే వారి జీవితాల్లో 4 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు కలుగుతున్నట్లు అక్కడ లేఖనంలో రాయబడింది. ఆ 4 విషయాలు క్లుప్తంగా చెప్తాను చూడండి. 1, నీ ఆహారమును నీ పానమును దేవుడు దీవిస్తాడు. 2వదిగా మీ మధ్యలో నుంచి, మీ శరీరములో నుంచి, మీ అవయవాలలో నుండి సమస్త రోగాలను, సర్వరోగాలని పూర్తి స్థాయిలో తొలగిస్తాడు. 3వది, మీలో కడుపు దిగబడునది, గొడ్డుది, కాన్పు ఉడికిపోయినది ఉండకుండా మీ గర్భాన్ని దేవుడు ఫలభరితంగా మారుస్తాడు, మీకు సంతాన అభివృద్ధిని కలుగజేస్తాడు. 4వదిగా దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్కాల దినములన్నీ సంపూర్తి అయ్యేంత వరకు, అనగా దీర్ఘాయువుతో మీరు తృప్తిపరచబడి మీ బ్రతుకు దినములన్నిట ఆరోగ్యంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా జీవించేటట్లుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవునిని బట్టి, మీరు సేవించుచున్న దేవుణ్ణి బట్టి, మీరు వెంబడించుచున్న దేవుణ్ణి బట్టి, మీరు ఆరాధించుచున్న దేవుణ్ణి బట్టి, మీరు ప్రార్థించుచున్న దేవుణ్ణి బట్టి, మీరు నడుచుకొనుచున్న దేవుణ్ణి బట్టి, మీరు విశ్వసించిన దేవుణ్ణి బట్టి, మీకోసం రక్తం చిందించిన దేవుణ్ణి బట్టి, మీ కొరకు గాయపరచబడిన దేవుణ్ణి బట్టి, మీ కొరకు మృతి చెంది మృతుల లోకములోంచి తిరిగి లేచిన దేవుణ్ణి బట్టి మీకు భయపడేటట్లుగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఈ ఆశీర్వాదాలన్నిటికీ ఒక్కటే మూలం, మీరు మీ దేవుడైన యెహోవాని నిత్యము సేవించవలెను. దేవునికి స్తోత్ర, గట్టి చెప్పండి హల్లెలూయా. సేవిస్తే మీరు తినే ఆహారం, త్రాగే నీళ్లు దీవించబడతాయి. ఈరోజు మనుషులు ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి, సమాధానంగా ఉండటానికి, జీవకళతో దీర్ఘాయుష్మంతులై వర్ధలటానికి ప్రబలమైన కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం, మనం త్రాగే నీళ్లు. పుష్టికరమైన పౌష్టిక ఆహారాన్ని మనం తీసుకుని స్వచ్ఛమైనటువంటి మంచి నీటిని తరచుగా త్రాగుతూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే అనుకూల సమయాలలో మనం భోజనం చేసినా, అనుకూల సమయములలో మనం నీళ్లు త్రాగినా కొంతమంది ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు, కొంతమంది బలంగా ఉండలేకపోతున్నారు. ఎప్పుడు చూసినా రోగాల పుట్టగా, నీరసము, నిస్సత్తువతో, నిరుత్సాహంతో నడిపించబడుతున్నారు. కారణం ఏంటంటే తింటూ త్రాగుతున్నటువంటి ఆహార పానీయాలు దీవెనకరంగా మార్చబట్టలేదు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో వేల కొలది ప్రజలకి ఒకసారి భోజనం పెట్టారు. ఆ భోజనం పెట్టేటప్పుడు ఆ రొట్టెలను, చేపలను యేసుక్రీస్తు ఎత్తుకుని చేతులెత్తి ఆశీర్వదించి విరిచి వడ్డించారు. దేవుడు ఆశీర్వదించిన, యేసుక్రీస్తు చేత ఆశీర్వదించబడినటువంటి ఆహారం తిన్న వాళ్ళంతా ఎలా ఉన్నారని రాసిందంటే బైబిల్లో, తృప్తి
తృప్తి చెందారట, ఇంకా సమృద్ధిగా ఆహారం మిగిలే ఉందట. దేవుని స్తోత్ర. ఖచ్చితంగా వాగ్దానపూర్వకంగా చెప్తున్నాను, ఈ నెలలో ఈరోజు మొదలుకొని మీరు తింటూ త్రాగుతున్న ఆహారాన్ని దేవుడు దీవించబోతున్నాడు, దేవుడు పరిశుద్ధపరచబోతున్నాడు. మీరు తినుచున్న ఆహారం ద్వారా మీరు తృప్తిగా జీవిస్తారు. మీ కుటుంబాలలో నిండారులుగా ఆహారం ఉండునుగాక. మీ గాదెల నిండా ధాన్యం ఉండునుగాక. క్రొత్త ధాన్యము వచ్చినను పాత ధాన్యం ఇంకా మిగిలే ఉండునట్లుగా నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆహార పదార్థాలు మీకు అసహ్యంగా మార్చబడకుండా, ఆకలిని పుట్టించి జీర్ణశక్తిని కలుగజేసి అన్ని విషయాల్లో నూతన జీవమిచ్చి బలపరిచి నవజీవన మార్గాల్లో నడిపించబడేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. మరో చిత్రమైన ఆశీర్వాదం ఏంటంటే, మీ మధ్యలో నుంచి సర్వ రోగాలు తొలగిస్తాడు. కఠినమైనటువంటి క్షయ వ్యాధులను, క్షీణింపజేసే వ్యాధులను, కుదరజాలని ఉదర వ్యాధులను, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులను, వంశ పారంపర్యంగా వెంటాడుతున్నటువంటి వ్యాధులను, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యులను ఆశ్రయించినా ఏ ప్రయోజనం లేక మరింతగా కృంగజేయచ్చు, క్షీణింపజేయచ్చు, బలహీనపరుస్తూ ప్రాణ భయాన్ని పుట్టించుచు వణుకును భూకంపాన్ని కలిగిస్తున్నటువంటి వ్యాధులు ఏవైనా సరే యేసుక్రీస్తు నామములో వాగ్దాన పూర్వకంగా ఒక దైవ సేవకుడుగా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, మీ మధ్యలో నుంచి, నీ శరీరంలో నుంచి సర్వ రోగాలు తొలగిపోవునుగాక. విశ్వసించండి, యేసు నామములో ఇప్పుడే మీ శరీరంలో నుంచి సర్వ రోగాలు యేసు నామములో తొలగించబడునుగాక. యేసు నామములో సర్వ రోగాలు తొలగిపోవునుగాక. కఠినమైన వ్యాధులు నిర్మూలపరచబడునుగాక. వంశ పారంపర్యంగా వెంటాడుతున్న బీపీ, షుగర్, థైరాయిడ్ వ్యాధులు యేసు నామములో తొలగిపోవునుగాక. నమ్మండి, వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసుకోండి. మీ దేహంలో ఏ రోగము నిల్వ ఉండకుండా, ఏ రోగము మిమ్మల్ని అంటిపెట్టుకుని నివాసం చేయకుండా అద్భుత రీతిగా ప్రతి వ్యాధిని దేవుడు నిర్మూలన చేయబోతున్నాడు. అద్భుతమైనటువంటి స్వస్థతలు, సూచక క్రియలు, మాత్కార్యాలు, వైద్య శాస్త్రం గ్రహించలేని చిత్ర విచిత్రాలు అక్టోబర్ మాసములో ఆరంభమగునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. మరో చక్కని మాట అక్కడ రాయబడింది, గొడ్డుదియు కడుపు దిగబడునదియు మీలో ఉండదు. చాలామంది మందిరానికి వస్తున్నటువంటి వారిలో వివాహమై 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయినా కానీ సంతానం లేనటువంటి పరిస్థితుల్లో గొడ్రాలుగా నింద మోపబడి శ్రమల సంఖ్యల మధ్యలో కన్నీరు విడుస్తూ దుఃఖరావంతో చింతాక్రాంతులై వ్యసన పడిపోతూ ఉన్నారు, దిగులు పడిపోతూ ఉన్నారు, బాధని అనుభవిస్తూ ఉన్నారు. కారణం ఏదైనా కావచ్చు. లావుగా ఉన్నారా, కొలెస్ట్రాల్ అధికమయ్యిందా, లేకపోతే గర్భాశయంలో ఏవైనా లోపాలు ఉన్నాయా, నీటి బుడగలేమైనా చేరినయా, కడుపు చుట్టూ కొవ్వేమైనా పెరుగుపోయిందా అనేది సమస్యలు చాలా ఉండొచ్చు, పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, మీ జీవితాల్లో ఉన్నటువంటి ఆ నింద యేసు నామములో తొలగిపోతుంది. మీ యొక్క గర్భాలను దేవుడు బాగు చేయబోతున్నాడు. వాక్కును పంపి ఒక్కొక్క గర్భాన్ని బాగు చేయబోతున్నాడు. ప్రతి దోషం తొలగించబోతున్నాడు. అద్భుత రీతిగా ఈ నెలలో అనేక మంది సంతానం కావాలని కాంక్షించుచున్నటువంటి బిడ్డలకు దేవుడు గర్భఫలం నిశ్చయముగా ప్రసాదించునుగాక. గర్భవతులందరినీ కుమారులు కలిగిన సంతోషం గల తల్లులుగా మార్చునుగాక. నోటి నిండా నవ్వు దయచేయునుగాక. సంతులేని వారిని ఇల్లాలుగా మార్చునుగాక. అలాంటి నూతన క్రియలు దేవుడు ఈ మాసంలో కోకొలలుగా జరిగించబోతున్నాడు. ఈ రోజే ఒకవేళ మీరు మందిరానికి వచ్చి సంతానం కావాలని ఆశపడుతున్నా సరే ప్రార్థన చేసుకోండి. ఈ వాగ్దానం నీ కోసమే. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా
విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నావు, సేవకులతో ప్రార్థన చేపిస్తున్నావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నావు, కార్యం జరగలేదు. వాగ్దాన పూర్ణుడు నిన్ను ప్రేమించి నీతోనే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నీ మీద ఉన్న నింద దొరిలించేస్తున్నాడు దేవుడు. మీ అవమానాన్నంతా కొట్టివేయబోతున్నాడు దేవుడు. అద్భుతమైనటువంటి గర్భఫలం అనుగ్రహించి ఆశ్చర్యమైన కార్యం జరిగించునుగాక. మరో చక్కని మాట, నీ దినముల లెక్క దేవుడు సంపూర్తి చేస్తాడు. నీ దినముల లెక్క ఏం చేస్తాడు దేవుడు అంటే అర్థం ఏంటంటే, మానవుని ఆయుష్కాలానికి ఒక పరిమితి ఉంది. మానవుని యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవం, దుఃఖం, ఆయాసమని బైబిల్ చెప్తుంది. అయితే నేను మీతో చెప్తున్నాను మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు కొలిచి తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నీ ఆయుష్కాలం ఎంతో నీ నొసట లిఖించి పెట్టాడు. నీకు నిర్ణయించబడిన ఆయుష్కాల దినాలు పూర్తయ్యేంత వరకు, సంపూర్తి చెయ్యబడేంత వరకు మరణం నిన్ను సమీపించలేదు. ఎట్టి పరిస్థితుల్లో, ఏ మార్గంలో కూడా, ఏ రీతిగా కూడా నిన్ను సమీపించడానికి, నిన్ను కబలించడానికి, నిన్ను కాటికి ఈడ్చుకుపోవటానికి సమీపించకుండా మరణ దూతకు కూడా దడబుట్టేటట్లుగా దేవుడు కార్యం జరిగిస్తాడు. మీకు నిర్ణయించబడిన ఆయుష్కాల దినములన్నీ పూర్తయ్యేంత వరకు, మీ ఆయుష్కాల దినములన్నిట మీరు సుఖంగా, క్షేమంగా, సంతోషంగా మీరు అన్నపానాలు భుజించుచు కష్టార్జితం అంతటి వలన సుఖమును, సంతోషమును అనుభవిస్తూ ఆశీర్వాదకరంగా జీవించేటట్లు, దీర్ఘాయువుతో తృప్తిపరచబడేటట్లు నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దీవెనలన్నిటితో పాటు చివర రాయబడిన మాట ఏంటంటే, నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లుగా చేస్తాను. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు నన్ను సేవిస్తున్నారు కదా. యేసుక్రీస్తును సేవించేవాళ్ళు సైన్యములకు అధిపతియగు యెహోవాని కొనియాడి ఆర్భాటముతో, ఆనందముతో మహిమపరిచే దేవుని పిల్లలను దేవుడు దీవిస్తున్నాడు. వాళ్ళు తింటూ తాగుతున్న ఆహార పానీయాలను దీవిస్తున్నాడు. వారి కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. వారిని సంతోషంతో, సమాధానంతో నింపుతున్నాడు. వారి రోగాలను దేవుడు తొలగిస్తున్నాడు. వారిలో గొడ్డుతనం లేకుండా వారిని ఫలభరితంగా మారుస్తున్నాడు. వారికి దీర్ఘాయువు దయచేస్తున్నాడన్న సమాచారం అనేకులు వినబోతున్నారు, అనేకులు చూడబోతున్నారు. అందుకని నీ దేవుని బట్టి నీకు భయపడి, నీ ఎదుట వణకి, మనోవేదన నొంది, దిగులు పడుతూ బ్రతికేటట్లుగా దేవుడు సమస్త భూజనుల గుండెల్లో భయాన్ని పుట్టించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే, మన దేవుడైన యెహోవాని నిత్యము సేవించాలి. ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? మన దేవుడైన యెహోవాని సేవించడం అంటే ఏంటి చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను, అప్పుడు నా తండ్రి వానిని ఘనపరుస్తాడని యేసు ప్రభు చెప్పాడు. సేవించడం అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తుని వెంబడించాలి. యేసుక్రీస్తుని వెంబడించాలి. శ్రమల్లోనైనా, సంతోషమందైనా, ఇరుకులోనైనా, విశాలతలోనైనా, సమృద్ధిలోనైనా, దీనదశలోనైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోనైనా దేవుణ్ణి వెంబడించడంలో వెనుక తీయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ప్రాణం వదిలిపెట్టే చివరి గడియల్లో కూడా దేవుణ్ణి వెంబడించడానికి, దేవుని నామాన్ని స్మరించడానికి, దేవునికి ప్రార్థన చేయటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం ఉన్నంత వరకు దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క నామస్మరణ, దేవుణ్ణి వెంబడించాలనే ఆశ, దేవుని ముఖదర్శనం చూడాలనే వాంఛ మీలో తగ్గిపోకుండా, ఎక్కడ కొదువుగా కనబడకుండా, ఆఖరి శ్వాస వరకు క్షణ క్షణం, అనుక్షణం నిత్యము దేవుని గురించినటువంటి ధ్యానంతో ఎవరైతే ఉంటారో వారిని గూర్చిన భయం ఆకాశము కింద ఉన్న సమస్త భూజనులకు దేవుడు పుట్టించునుగాక.
ఈరోజు తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా నేను దేవా నిన్ను వెంబడించటం మానుకోను, నిన్ను వెంబడించట్లో వెనుకంజ వెయ్యను. అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, అన్ని వేళలలో నిన్నే సేవిస్తా, నిన్నే ఆరాధిస్తా, నిన్నే వెంబడిస్తా, నీ సాక్షిగానే ప్రకాశిస్తా, నీకిష్టమైన పేరుగా జీవిస్తా, స్తోత్రానికి కారణంగా ఉంటాను, ఘనతకు ఆస్పదంగా ఉంటాను. సమస్త మేలులతో నన్ను తృప్తిపరచయ్యా, సమస్త క్షేమాన్ని నా కుటుంబానికి దయచేయి స్వామి, సమస్తమైన ఉపకారములతో నన్ను తృప్తిపరచండి అని మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించి సేవించండి. సమస్త భూజనులకు నిన్ను గూర్చిన భయం ఇప్పుడే నా దేవుడు మొదలుపెట్టునుగాక. రెండో మాటలోకి వెళ్దాం. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 14 నుండి 17 వాక్యాలు నోట్ చేసుకోండి. నేను మీకు వివరంగా చెప్తాను ఆ మాటలన్నీ కూడా. నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్లుగా మేయుదురు. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరుతును. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసికొందురు. వారి చెవులు చెవుడెక్కిపోవును. సర్పములాగున వారు మన్ను నాకుదురు. భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఎరవలలో నుండి వణకుచూ ప్రాకి వత్తురు. ఈ మాట నోట్ చేయండి. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచూ వత్తురు, నిన్ను బట్టి భయము నొందుదురుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్. తలలపైకి చూడండి. ఇక్కడ అన్యజనులు భయపడుచు వణుకుచు పురుగులు తమ ఎరవలలో నుండి తమ రంధ్రాలలో నుంచి కన్నాల్లో నుంచి ఎట్లాగైతే వస్తాయో, సర్పం ఏ రీతిగా మొన్ను నాకుతూ ఉంటుందో అలా నీ శత్రువులు లేదా అన్యజనులు అలా నీకు భయపడి నీ పాద ధూళి నాకేటట్లుగా, వణికేటట్లుగా, ప్రాకే పురుగుల్లాగా నీ పాదాల ఎదుట సాగిలపడేటట్లుగా ఒక గొప్ప కార్యం జరగాలి అంటే నీ దేవుడైన యెహోవా యొద్దకు యేసు క్రీస్తు యొక్క దేవత్వాన్ని అంగీకరించి దైవత్వాన్ని గుర్తించి ఆయనే సజీవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన లోక కళ్యాణం కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుత్థానుడు, జయశీలుడు, రానయ్యున్న రారాజు అని ప్రజలంతా తెలుసుకుని భయముతో ఆయన యొద్దకు వచ్చేటట్లు నిన్ను బట్టి కూడా భయపడేటట్లుగా దేవుడట జనులందరికీ అద్భుతములను కనపరచబోతున్నాడు. అందరి విశ్వాసంతో చెప్పండి గట్టిగా. ఏం కనపరచబోతున్నాడు? అద్భుతాలు. ఐగుప్తు దేశంలో నుంచి మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు వాగ్దత్త దేశానికి వచ్చేటప్పుడు ఎన్ని అద్భుతాలు అయితే చేశాడో, ఎన్ని మహత్కార్యాలు అయితే చేశాడో, ఎన్ని సూచక్రియలు అయితే చేశాడో అన్ని అద్భుత కార్యాలు జనులందరికీ నేను కనపరుస్తానని దేవుడు అభయం ఇచ్చాడు. ఆ అద్భుతాలను గురించినటువంటి సమాచారం వింటారట అన్యజనులు. వారి చెవులు చెవుడెక్కిపోతాయట. అప్పటి వరకు ఇష్టానుసారంగా నోరుంది కదా అని వాగిన వాళ్ళు, బలం ఉంది కదా అని ఊగిన వాళ్ళు, శక్తి ఉంది కదా అని రేగిన వాళ్ళంతా తమ బలము కొంచెమేనని, తమ అధికారం కొంచెమేనని, తమ ధనము కొంచెమేనని, తమ బలగం కొంచెమేనని, తాము ఆరాధించుతున్నటువంటి దేవతల శక్తి కొంచెమేనని ఎరిగి సిగ్గుపడతారట, నోళ్ళు మోస్తారట, చెవులు చెవుడెక్కిపోతాయట, వణుకు దడ ఆరంభమవుతుందట. జీవమగలిగిన దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, అందరికీ ఒకే దేవుడు, ఒక్కడే దేవుడు, ఆయన యేసు. యేసు తప్ప వేరొక దేవుడు లేడు అని భయపడతా ఆయన దగ్గరికి వస్తారట. నిన్ను బట్టి కూడా అన్యజనులు
భయపడే రోజులు సమీపించి వచ్చే ఉన్నవి. దేవునికి స్తోత్రం. అలా జరగాలంటే మన మధ్యలో అద్భుతాలు జరగాలి. ఆ అద్భుతాలు అన్ని జనులు చూడాలి. అన్ని జనులు, అందరు చెప్పండి, అన్ని జనులు. ఎప్పుడు ఎవరి మధ్యలో అద్భుతాలు జరుగుతాయి? ఎవరిని చూచి అన్య జనులు అప్పటి వరకు ప్రగల్భాలు పలికిన వాళ్ళు, ఇష్టానుసారంగా దేవుణ్ణి దూషించి, క్రైస్తవ్యాన్ని దూషించి, పరిశుద్ధులను దూషించి, అబ్బో బైబిల్ పట్టుకుని తెల్ల బట్టలు వేసుకుని బలోమంట మందిరానికి వెళ్తున్నారు. దిగొచ్చారా దేవదూతలు, భక్తులు. వీళ్ళంత భక్తులు లేరు. వీళ్ళ దేవుడు ఒక దేవుడు, వీళ్ళు ఒక భక్తులు అని దూషించడానికి నోరు తెరిసారే, వాళ్ళ నోళ్ళన్నీ మూతలబడే రోజు రాబోతున్నాయి. వాళ్ళ చెవులన్నీ చెవుడెక్కే రోజులు రాబోతున్నాయి. వాళ్ళు పాములాగా మన్ను తినే రోజులు రాబోతున్నాయి. జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడేటట్లుగా నా దేవుడు ఈ అక్టోబర్ మాసంలో అద్భుతాలను అన్యజనులకు కనపరచునుగాక. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ అద్భుతాలు ఎవరి మధ్యలో జరిగినాయి అంటే దేవుడే చెప్తున్నాడు ప్రవక్తతో, నీ జనులను ప్రత్యేకంగా నివసించే అరణ్యంలోనికి కర్మేలు పర్వతానికి తీసుకెళ్ళి అక్కడ నీ జనులను బలవర్ధకమైనటువంటి ఆహారముతో పోషించు. వాళ్ళు అక్కడ ప్రత్యేకంగా నివసించాలి. ఆ కొండ మీద, కర్మేలు శిఖరం మీద వాళ్ళు బలవర్ధకమైనటువంటి ఆహారం, మేత తిని బలపరచబడాలి, ధైర్యపరచబడాలి, సమృద్ధి జీవముతో నింపబడాలి అని చెప్పాడు. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రాంతాలలో 3 ప్రాంతాలు మేత భూములుగా పేరెన్నికగన్నాయి. 3 ప్రదేశాలు మేత భూములుగా పేరెన్నికగన్నాయి. 1 కర్మేలు, 2 గిలాదు, 3 బాషాను. ఈ 3 ప్రదేశాలలో ఎప్పుడు చూసిన ఏ సీజన్లోనైనా సరే మేత పచ్చగా ఉంటుంది, దట్టంగా ఉంటుంది. ఆ 3 ప్రాంతాలలో, ఆ 3 ప్రదేశాల మీదకి వెళ్ళినటువంటి గేదెలు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ ఆ మేత మేసి ఇంటికి రాకమునిపే ఆ పర్వతం మీద, ఆ ఎత్తైన స్థలాల మీద ఆ మేత మేస్తూ ఉండగానే వాటికి పొదుగు అధికమైపోయి ఆ పాల పొదుగును నిలుపుకోలేక పిండే పని లేకుండానే అక్కడే ఆ పర్వతాల మీద లీటర్ల పాలు వదిలేస్తాయట. లీటర్ల పాలు వదిలేస్తాయి. అందుకే వాగ్దత్త దేశానికి, కనాను దేశానికి ఏమని పేరంటే పాలు తేనెలు ప్రవహించే దేశం. మీరు గమనించండి, యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పర్వత శిఖరాల మీద చూస్తే తేనె తుట్టులు కనబడుతూ ఉంటాయి. తేనె కొండల మీద నుంచి కారుతూ ఉంటుంది. కొన్ని ప్రదేశాలలో బాషాను అనే ఒక ప్రాంతంలో ఒక ఎత్తైన కొండ మీద దట్టమైనటువంటి గడ్డి ఉంటుంది. ఆ గడ్డి పరకలో నుంచి పాలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ కనుక గేదెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ మేత మేస్తూ ఉంటే తప్పకుండా అక్కడి నుంచి పాలు ప్రవహిస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ మేత తింటే ఆ బలం అధికమైపోయి ఆ పొదుగును ఆపుకోలేక ఆ పాలని వదిలేస్తాయి. అంత బలమైనటువంటి మేత, సారవంతమైనటువంటి ప్రదేశాలు ఈ కర్మేలు, గిలాదు, బాషాను ప్రాంతాలు. అయితే దేవుడు ప్రవక్తతో చెప్తున్నాడు, నీ ప్రజలను ఆ సారవంతమైనటువంటి అనుభవంలోనికి తీసుకువెళ్ళు, ఆ సారవంతమైనటువంటి ప్రదేశానికి నడిపించు. అక్కడ వాళ్ళు ప్రత్యేకముగా నివసించాలి. ఈ మాటను జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కర్మేలు పర్వత శిఖరము మీద, గిలాదు పర్వతము మీద, బాషాను ప్రదేశములో వాళ్ళు ప్రత్యేకంగా నివసించాలి. అక్కడ మేత మాత్రమే తినాలి. అప్పుడు నేను జనులకు అద్భుతాలను కనపరుస్తాను. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎక్కడ మేత పడితే అక్కడ మేత తిన్నారనుకోండి, వాంతులు, విరేచనాలు వచ్చేస్తాయి. దెబ్బకి బలమంతా ఉడికిపోయి నీరసం పార్సల్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఇక్కడ పెట్టే ఆహారం, ఈ కర్మేలు పర్వతం మీద పెట్టే ఆహారం సరిపోక
ఎక్కడ పర్వతం కనబడితే అక్కడ, ఎక్కడ గడ్డి కనబడితే అక్కడికి పరిగెత్తా ఉంటారు. కొంతమంది తింటారు, 3-4 రోజులు మంచం ఎక్కుతారు. మంచం ఎక్కి ఏందో మనసు అంతా ఒక రకంగా ఉంది, తిక్కగా ఉంది, ఎకారంగా ఉంది అని అంటూ ఉంటారు. ఏమైంది? ఏ గడ్డి తిన్నావు నాయనా? ఏ గడ్డి తిన్నామంటే పలానా చోట పెద్ద జావకులు వస్తుంటే, పెద్ద దైవజనులు వస్తుంటే, పరలోక మర్మాలు, ప్రకటన గ్రంథం మర్మాలు ఇప్పుతూ ఉంటే వెళ్ళాను. ఏదో బాగా చెప్పినట్టే ఉన్నాడు, కానీ ఏందో అవి విన్నాక నుంచి మనసంతా ఓ రకరకాలుగా వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారు. నా మాటనండి, ఏ గడ్డికి పడితే ఆ గడ్డికి మీరు తొందరపడి వెళ్ళబాకండి. ఇక్కడ గడ్డి పెడుతున్నాగా బాగానే, ఈ గడ్డి తినండి. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ కర్మేలు మీద ఉన్న గడ్డి తినండి, గిలాదులో ఉన్న గడ్డి తినండి, బాషాన్లో ఉన్న గడ్డి తినండి. తిని ప్రత్యేకంగా నివసించాలి మీరు. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కర్మేలు పర్వతం మీద ప్రత్యేకంగా మీరు నివసిస్తే మీ జీవితంలో, మీ పిల్లల భవిష్యత్తులో, మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఒక అద్భుతం నీ జీవితంలో జరిగిస్తాడు. నీవు చూస్తావు, నీ ఇంటి వారు చూస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు, అన్యజనులంతా చూచేటట్లు అద్భుతాలు జరిగించునుగాక. కర్మేలులో ప్రత్యేకంగా నివసించడం అంటే ఏంటి? కర్మేలు అనే మాటకు అర్థం ఏంటంటే మోకాళ్ళ ప్రార్థనా జీవితం. చాలామంది జీవితాల్లో కర్మేలు శిఖరం ఎండిపోతుంది. కర్మేలు శిఖరం ఎండిపోతుంది అంటే ప్రార్థనా జీవితం, మోకరించి ప్రార్థించే అనుభవాలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. రక్షించబడిన క్రొత్తలో ఉజ్జీవంగా ఉల్లాసంగా సన్నిధికి వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో ప్రార్థన అంటే మోకాళ్ళ మీద ఉండేవాళ్ళు, ప్రార్థన అంటే చేతులెత్తి ప్రార్థించేవాళ్ళు, ప్రార్థన అంటే పట్టుదలతో నోళ్ళు తెరిచి భూమి బద్దలయ్యేటట్లుగా, అందరు చెవులు చెవిడికిపోయేటట్లుగా అరిసరిసి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రార్థన అంటే భాష బట్టలు వేసుకోవటం, ప్రార్థన అంటే లేచి నిలబడటం, ప్రార్థన అంటే మంచినీళ్ళు తాగటానికి వెళ్ళటం, ప్రార్థన అంటే బాత్రూమ్ చుట్టూ తిరగటం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకు అంటే చాలామంది జీవితాల్లో కర్మేలు శిఖరం ఎండిపోతూ ఉంది. కానీ ఈరోజు మీరు మరలా కర్మేలు శిఖరానికి ఎక్కాలి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే అనుభవానికి రావాలి. నీవు మోకరించి ప్రార్థిస్తూ ఉండగా నీ పిల్లలంతా మోకాళ్ళ మీదకి రావాలి. అందరూ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని శక్తి మీ మీదకి దిగి రావాలి. అద్భుతమైన కార్యం మీ కన్నుల ఎదుట ప్రారంభమగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇంకో విచిత్రం అక్కడ రాయబడింది. కర్మేల్లో ఎలా నివసించాలి అని అంటే ప్రత్యేకంగా నివసించాలి. నోరు తెరిచి చెప్పండి అందరూ. అందరు క్రైస్తవుల్లాగానే మనం కూడా జీవిస్తే చాలే, మనం అన్ని జనుల నుంచి రక్షించబడటం, యేసుక్రీస్తు నమ్ముకోవటమే, బైబిల్ చేతబట్టడమే, బాప్తిసం పొందుకోవటమే మహా గొప్ప అని నీ కులాన్ని బట్టి, నీ జాతిని బట్టి, నీ రంగును బట్టి, నీ స్థితిని బట్టి ఎక్కడ గర్వించొద్దు. క్రైస్తవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అపవిత్రమైంది ముట్టకూడదు, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు, విగ్రహ ఆరాధికులతో కలిసి సహజీవనం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ విందులు వినోదాలకి, పూజలు పునస్కారాలకి, వాళ్ళ శుభకార్యాలకి అటెండ్ కాకూడదు. కర్మకాండలకు కానీ, తద్దినాలకు కానీ, దినాలకు కానీ వెళ్ళకూడదు. అక్కడ పెట్టే భోజన పదార్థాలు కూడా పొరపాటున తినకూడదు. అంతే. ఎట్టి పరిస్థితుల్లో విగ్రహారాధికులతో సహవాసం చేయటం, అన్యజనులతో సహవాసం చేయటం, అవిశ్వాసులతో సహవాసం చేయటం, లోకంతో ఏకమై చీకటిలో చిందులేయటం ఇక చాలు. మీ విధులు ప్రత్యేకంగా ఉండాలి, మీ కట్టడలు ప్రత్యేకంగా ఉండాలి, మీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి, మీ నడవడిక ప్రత్యేకంగా ఉండాలి, మీ వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలి, మీ జీవన శైలి ప్రత్యేకంగా ఉండాలి. మీరేసే ప్రతి అడుగు క్రైస్తవ్యాన్ని ప్రతిబింబించేటట్లుగా, క్రీస్తు స్వారూప్యతను కనుపరిచే రీతిగా అన్ని విషయాల్లో మీరు ప్రత్యేకంగా జీవించాలి. ఆ ప్రత్యేక జీవితం ఎప్పుడు వచ్చిందంటే మోకాళ్ళ ప్రార్థన జీవితంలో ఎవరైతే గడుపుతారో వాళ్ళు ప్రత్యేక జీవితాన్ని కాపాడుకోగలుగుతారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది అట్టుండరు గోడ మీద పిల్లిలాగా, ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వాళ్ళలాగా ఉంటారు. క్రైస్తవుల మధ్యలోకి వచ్చినప్పుడు క్రైస్తవుల్లాగా,
పెంతెకొస్తోళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడేమో భాషలు మాట్లాడతా హల్లెలూయా స్తోత్రం అంట. ఇంకా మరలా నామకార్థ క్రైస్తవుల మధ్యలోకి వెళ్ళినప్పుడేమో వాళ్ళలాగానే బొట్లు పెట్టుకుని, కాటికలు పెట్టుకుని, రంగురంగుల వస్త్రాలు వేసుకుని, ఎత్తుమాడాలు చెప్పులు వేసుకుని, చెవులకి అవి పెట్టుకుని, మెల్లో రకరకాలు ధరించుకొని, అమ్మో ఇక దెయ్యానికి దేవతకి ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసం కనపరుస్తూ నడిపించబడతా ఉంటారు. నా మాటనండి, గుడిలోనైనా, బడిలోనైనా, ఇంటిలోనైనా, కాలేజీలోనైనా, ఉద్యోగ స్థలంలోనైనా, ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుడు ప్రత్యేకంగానే ఉండాలి, ప్రత్యేకంగానే ఉండాలి, ప్రత్యేకంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, క్రైస్తవులు మందిరంలోకి వచ్చినప్పుడేమో దేవుడి పేరు చెప్పుకొని బతుకుతూ ఉంటారు. ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, ఇంటి ఆవరణలో మాత్రం పాత పేర్లు ఉంటాయి కదా, పాత పేర్లు, ఆ పాత పేర్లతోనే అలా చలామణి అయిపోతూ ఉంటారు. నా మాటనండి, మీ జీవితంలో మీ పేరు మారాలి, మీ జీవితం మారాలి, మీ లైఫ్ స్టైల్ మారాలి, మీ వ్యక్తిత్వం మారాలి, మీ మనస్సు మారాలి, మీ అలవాట్లు మారాలి, మీ ఆచారాలు మారాలి. మీరు వేసే ప్రతి అడుగు ప్రత్యేకంగా క్రైస్తవులకు తగినట్లుగా, పరిశుద్ధులకు తగినట్లుగా, విశ్వాసులకు తగినట్లుగా ఉండేటట్లు మీరు ప్రత్యేక జీవితాన్ని చేసి చూడండి. నేను నమ్ముతున్నానండి, ఖచ్చితంగా మీ అందరిలో ఏ సందేహం లేదు, అద్భుతాలు దేవుడు చేస్తాడు. మీ చుట్టూ ఉన్న అన్య జనులు చూస్తారు. అప్పటి వరకు నేను నానా విధాలుగా ఇబ్బందులు పెట్టి ఎరకాటం పాలు చేసినటువంటి వాళ్ళంతా నోళ్ళు మూసుకుని, చెవులు మూసుకుని, జీవమగల దేవుని సన్నిధికి నీతో పాటు మందిరానికి వచ్చి నువ్వంటే భయపడి నిన్ను గురించి గౌరవంగా చెప్పేటట్లుగా దేవుడు మహిమగల కార్యాలు ఈ అక్టోబర్ మాసములో సన్నిధిలో అడుగుపెట్టి ఈ వర్తమానపు వాక్కులు వింటున్న ఒక్కొక్కరి జీవితాలలో ఈ గడియ నుంచే ప్రారంభించునుగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. మూడవ మాట ముచ్చటగా సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 12, 14, 15. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 15వ వాక్యం చాలా ప్రాముఖ్యమైన మాట. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. సౌలు దావీదుల చరిత్ర చాలామందికి బాగా సుపరిచయం. అయినా సందర్భం మీకు అర్థమవటానికి కొన్ని మాటలు చెప్తాను, తలపైకెత్తి నన్ను గమనించండి. ఒకరోజు కొంతమంది స్త్రీలు ఒక పాట పాడారు. ఏమనంటే, దావీదు 10,000 కొలదియు, సౌలు 1,000 కొలదియు శత్రువులను హతమార్చిరి అని ఒక పాట పాడారు. ఆ పాట సౌలుకి అంత వినసొంపుగా అనిపించలేదు. ఆ రోజు నుంచి ఈ సౌలు అనే రాజు యువకుడైనటువంటి దావీదు మీద విషపు చూపు నిలపటం మొదలుపెట్టాడు. ఆ మరునాడే జరిగిన విచిత్రం, సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపిన మరునాడు ఏం జరిగిందంటే, దేవుని వద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలుని ఆవరించింది. ఆ తర్వాత దురాత్మ బట్టి అతన్ని వెరపిస్తూ ఉంది. అతడు ఒక ఈటి తీసుకుని దావీదుని పొడిచి గోడకి గుచ్చి చంపాలని 2 సార్లు ప్రయత్నం చేశాడట. కానీ దావీదు తప్పించబడి కాపాడబడ్డాడు. ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజు సడన్గా సౌలు దావీదు వైపు చూశాడు. దావీదు వైపు చూస్తే అప్పటి వరకు తనకు తోడుగా ఉన్న సైన్యములకు అధిపతియగు దేవుడు, తనను ఇశ్రాయేల్ సర్వసమాజం మీద రాజుగా అభిషేకించిన దేవుడు, కోరుకున్న దేవుడు తనను విడిచిపెట్టి దావీదుకి తోడుగా ఉండటం చూసి భయపడ్డాడట. మరో చిత్రమైన మాట,
దావీదట మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుచు ఉండగా అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడట. అది చూసి ఈ సౌలు మరి అధికముగా అతనికి భయపడతా వచ్చాడట. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇందులో మీరు నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. సౌలు దావీదికి శత్రువు 1. 2, సౌలు దావీదికి మామ. దావీదికి ఎవరు? మామ. మీ బంధువులు, మీ రక్త సంబంధులు, మీకు దూర బంధువులు, మీ శత్రువులు, మీ విరోధులు, మీ మీద విషపు చూపు నిలిపినవారు, దురాత్మ పట్టి మిమ్మల్ని పలుమారులు చంపాలని, మీకు కీడు కలుగ చేయాలని, మిమ్మల్ని నాశనం చేయాలని, మీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా తుడి చేయాలని అహర్నిశలు రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని ప్రయత్నాలు చేయుచున్నటువంటి మీ శత్రువుల గుండెల్లో మీరు సింహ స్వప్నముగా మారాలంటే, దేవుడు నీ పక్షంగా ఉన్నాడన్న సంగతి శత్రువులు చూడాలంటే, శత్రువుల గుండెల్లో భయం, వణుకు, దడ ప్రారంభం కావాలంటే మీరు ఎలా ప్రవర్తించాలంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారికి శుద్ధాత్ముడు తోడుగా ఉంటాడు. అందరూ ఆమేన్ చెప్పుకోండి గట్టిగా, ఆమేన్. దుర్బుద్ధి కలిగి ప్రవర్తించే వారికి దురాత్మ తోడుగా ఉంటుంది. ఏ ఆత్మ? ఎవరికి? దుర్బుద్ధి కలిగిన వారికి దురాత్మ, దురాలోచన కలిగిన వారికి దురాత్మలు ఆవరించి ఉంటాయి. వాళ్ళని వెరపిస్తూ ఉంటాయి, వాళ్ళని మాయ చేస్తూ ఉంటాయి, వాళ్ళని మరులు కొలుపుతూ ఉంటాయి, వాళ్ళు ఇతరులకు కీడి చేసేటట్లుగా వారిని పురికొల్పుతూ ఉంటాయి. నా మాటనండి, యేసుక్రీస్తు నమ్ముకున్నాక, యేసు రక్తంతో కడగబడిన తర్వాత, బాప్తిస్మం పొంది క్రీస్తు యేసుని ధరించుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ శక్తితో ముద్రించబడి ఆత్మచేత నడిపించబడటం ప్రారంభించిన తర్వాత దేవుని పిల్లలలో ఎవరిలో కూడా దుర్బుద్ధి కానీ, దురాలోచన కానీ, దుర్మార్గత కానీ, దుష్టత్వం కానీ, కుటిల స్వభావం కానీ పొరపాటున ఉండకూడదు. ఏ నాటికైనా సరే దేవుని పిల్లలు ఎప్పుడు ఎలా ఉండాలంటే సుబుద్ధి కలిగి ఉండాలి, సజ్జనులుగా ఉండాలి, మంచి మనస్సుతో, మంచి బుద్ధి కలిగి అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. మంచి బుద్ధి కలిగిన వాళ్ళందరికీ దేవుడు తోడుగా ఉంటాడు, పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద ఉంటాడు, సమస్త కీడుల్ని తప్పిస్తాడు, అధికమైన విజయోత్సవాలతో ఊరేగిస్తాడు, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఘనకార్యాలు మీ జీవితాల్లో ప్రారంభం కావాలంటే మీరు ప్రతి క్షణం దేవుణ్ణి నమ్ముకున్న మీరు ఎలా ప్రవర్తించాలంటే, దేవుడిని విడిచిపెట్టకూడదు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు, నీకు కలిగిన దేనిని విడిచిపెట్టకూడదు. సదాకాల పర్యంతం దేవుడు నీకు తోడుగా, అండగా, ఆలోచన కర్తగా ఉండి నడిపించాలని కోరుకుంటే మీలో ప్రతి ఒక్కరూ సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. నోరు తెరిచి చెప్పండి గట్టిగా. అందం ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, బుద్ధి బాగుండాలి. ఏం బాగుండాలి? ఒక తల్లి నాతో చెప్పింది, అయ్యా పిల్లలు కావాలి, పిల్లలు కావాలని ప్రార్థన చేసుకుంటే 10 సంవత్సరాల క్రితం కొడుకు పుట్టాడయ్యా. బొగ్గలేమో నాయి వచ్చినాయి, బుద్ధులేమో మా ఆయన బుద్ధులు వచ్చినాయి. బొగ్గలు మాత్రం అమ్మగారి వచ్చినాయి అంట. బొగ్గలు బూరు బొగ్గలాగా ఉంటాయి ఆమె, ఆ బూరు బొగ్గలు వచ్చినాయి అంట. బుద్ధులు మాత్రం పనికిమాలినోడు బుద్ధులు వచ్చినాయి అంట. వాడు ఎప్పుడు చూసినా కోపంతో ఉంటాడంట, అబద్ధాలు ఆడతాడట, తాగుతూ ఉంటాడట, దుర్భాషలు ఆడుతూ ఉంటాడట, దొంగతనాలు చేస్తూ ఉంటాడట. బుద్ధులన్నీ మొగుడి వచ్చినాయి అంట, బొగ్గలు మాత్రమే అమ్మగారి వచ్చినాయట. చాలా బాధపడిపోతూ ఉంది ఆ తల్లి. నా మాటనండి, రూపం ఎలా ఉన్నా, కురూపిలాగా ఉన్నా, సుకుమారంగా ఉన్నా, నల్లగా ఉన్నా, ఎత్తు పొళ్ళున్నా, మెడంతా మందంగా ఉన్నా పర్వాలేదు, కానీ బుద్ధి మాత్రం సుబుద్ధి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి అందరూ. ఎలా ఉండాలి? సుబుద్ధి ఉండాలి.
ఆ సుబుద్ధి ఏం చేసిందంటే బైబిల్ చెప్తుంది, సుబుద్ధి దయను సంపాదించును. సుబుద్ధి ఏం చేసిందండి? సుబుద్ధి ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతమును ఇచ్చును. మీరు దీర్ఘశాంతం గలవారిగా, అనేకుల దయా దాక్షిణ్యములను, కరుణా కటాక్షములను పొందుకునేవారిగా, అన్నిటికంటే మిన్నగా దేవుడు మీకు తోడుగా ఉండాలి. శత్రువుల గుండెల్లో నిన్ను చూచి భయం పుట్టాలి. నీ పక్షముగా నిలిచిన దేవుణ్ణి బట్టి వాళ్ళు భయపడాలి అని అంటే మీ జీవితాంతం మీరు ఏ బుద్ధి కలిగి ప్రవర్తించాలి? సమస్త విషయాల్లో అంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. నోరు తెచ్చి చెప్పుకోండి అందరు గట్టిగా. దుర్బుద్ధి, దురాలోచన ఉన్న వ్యక్తులు జనులను శ్రమ పెడతారు, ఇంటి వారిని కష్టపెడతారు, ఇరుగు పొరుగు వారికి సమాధానం లేకుండా చేస్తారు, సేవకులకి నెమ్మది లేకుండా చేస్తారు, తల్లిదండ్రులకి ధైర్యం లేకుండా చేస్తారు. అదే సుబుద్ధి కలిగిన వాళ్ళు అందరి దయాదాక్షిణ్యాలు పొందుకుంటారు, అందరి కరుణా కటాక్షాలు పొందుకుంటారు, అందరి మన్ననలను అందుకుంటారు. మిన్నగా దేవుని సహాయ సహకారాలతో అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటారు. శత్రువు ద్వారా ఏ హాని పొందకుండా అన్ని విషయాల్లో తప్పించబడి క్షేమంగా కాపాడబడుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. లోకాసు వార్త 1వ అధ్యాయం 65వ వాక్యం, తదుపరి 64వ వాక్యం. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారికి అందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యోదయ కొండసీమలైన అంతటా ప్రచురమాయను. 64. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. అందరూ చప్పట్లు కూడా దేవుడు మహింపరుద్దామండి. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్నునే మహిమ పరతును. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్నునే మహిమ పరతును. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. అతి సుందరుడా, అందరు గట్టిగా పాడదాం. నీతో సమమగున ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్నునే మహిమ పరతును. ఎనలేని నీ ఘన స్తుతించుచు నిన్నునే మహిమ పరతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, స్వరూపివి నీవు, దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప. మహిమాత్మతో నన్ను నింపిదివా, మహిమాత్మతో నన్ను నింపిదివా. అందరు సభలు కొడదాం గట్టిగా. గ్లోరీ, హల్లెలూయా. అందరూ హుషారుగా ఉద్యోగంగా చప్పలు కొడుతూ దేవుడు మహిమపడతాం. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బల శౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవని
నీ సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారని సాహస కార్యములు ఎన్నడు ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్నా ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతులను నింపితివా. మహిమాత్మతులను నింపితివా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. అతి సుందరుడా నా స్తుతి సదయుడా కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్నునే మహిమ పరతులు. ఎనలేని నీ ఘన స్తుతించుచు నిన్నునే మహిమ పరతులు. స్తుతించుచు నిన్నునే మహిమ పరతులు. స్తుతించుచు నిన్నునే మహిమ పరతులు. స్తుతించుచు నిన్నునే మహిమ పరతులు. ఎనలేని నీ ఘన కార్యములు తలచి ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్నునే మహిమ పరతులు. 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 హల్లెలూయా. ఈ సందర్భం చెప్తే జాగ్రత్తగా వినండి. జకర్యా ఎలిజబెత్ దంపతుల చుట్టుపట్ల కాపురం ఉన్నటువంటి ప్రజలందరికీ వారి పట్ల భయం కలిగిందట. జాగ్రత్తగా వినండి. చుట్టుపట్ల కాపురం ఉన్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళందరికీ, చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ జకర్యా ఎలిజబెత్ల గురించిన భయం ఆరంభమైందట. అప్పటి వరకు ఆ మనుషుల్లో జకర్యా ఎలిజబెత్ని అవమానంగా మాట్లాడుతున్నారు. అందుకే ఒక సందర్భంలో ఎలిజబెత్ అంటది, మనుషులలో నాకుండిన అవమానాన్ని తీసివేసి నన్ను కటాక్షించిన దినములో ఇలా జరిగింది అని మాట్లాడుతుంది. అంటే అప్పటి వరకు జకర్యాని గురించి, ఎలిజబెత్ను గురించి ఎన్నో రకాలుగా అవమానకరమైనటువంటి పరిస్థితులు, నిందలు. ఏంటో తెలుసా? వారం వారం మందిరానికి పోతారు, క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తారు, వంతుల ప్రకారం ధూపం వేస్తారు. అబ్బో నిరపరాధులు, దేవుని దృష్టిలోనేమో నీతిమంతులు, ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన అంటారు, పరిశుద్ధత పరిశుద్ధత అంటారు, దేవుడు దేవుడు అని అంటారు, మందిరమే మా ప్రాణం, మందిరాన్ని విడిచి మేము ఉండలేమంటారు. కానీ ఏం కార్యం జరిగింది వాళ్ళ జీవితాల్లో? ఏ మేలు జరగలేదే అని మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటా వాళ్ళంటే భయం లేకుండా రెక్లెస్గా, నిర్లక్ష్యంగా, చులకన భావంతో వాళ్ళని చూస్తున్నారు. ఒకరోజు ఏం జరిగిందంటే సడన్గా ఈ జకర్యా ఎలిజబెత్ల ఈ చుట్టుపట్ల కాపురముండి అవమానపరుస్తూ, నిర్లక్ష్యం చేస్తూ, హేళన చేస్తున్నటువంటి మనుషులందరికట్ట భయం వచ్చేసిందట. ఎప్పుడు వచ్చింది అని అంటే బైబిల్ చెప్తుంది, ఈ జకర్యా నోరు తెరచి దేవుణ్ణి స్తుతించుచు దేవుని కార్యాలను గురించి మాట్లాడటం మొదలుపెట్టాడట. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను నమ్ముతున్నాను మీ చుట్టుపట్ల కాపురం ఉన్నటువంటి వాళ్ళు, క్రైస్తవులు కావచ్చు, నామకార్థ క్రైస్తవులు కావచ్చు,
అన్యజనులు కావచ్చు, అసలు దేవుడు లేదు దెయ్యం లేదని నాస్తికులు, ఆస్తికులు, హేతువాదులు కావచ్చు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళైనా, నిన్ను ఏ దృష్టితో చూస్తున్నటువంటి వ్యక్తులైనా నీకు భయపడాలంటే నువ్వు చేయాల్సిన కార్యం ఏంటో తెలుసా? నీ ఇంటిల్లి పాదితో కలిసి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. పొద్దున్నే తెల్లవారుజామున లేవగానే, వేకోనే లేవగానే ఒక స్తుతి కీర్తన పాడి మోకాళ్ళ మీద ఉండి చక్కగా కుటుంబం అంతా ఎలుగెత్తి ప్రార్థన చేసుకోవాలి. ఇంటి పక్కల వాళ్ళు వింటారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, నేను మతంలో దిగాను అనుకుంటారేమో, నేను క్రైస్తవుని అనుకుంటారేమో, మొదలుపెట్టాడు రా ప్రార్థన అని అనుకుంటారేమో, మొదలుపెట్టిందిరో భక్తురాలో ఇక స్తుతి గీతం అనుకుంటారేమో అని అనుకుని ఎవరికి వినబడకుండా అన్నాలాగా నోట్లో సణుక్కుంటా మౌనంగా ఊగుతా స్తుతి స్తోత్రం జొల్లు గార్చుకుంటా ముందుకు పడి మూతిపడి రాలగొట్టుకోకూడదు. తెల్లవారుజామున లేచి వేకు అనే దేవుణ్ణి వెతికి నోరారా దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామాన్ని స్మరించాలి, యేసు రక్తాన్ని స్మరించాలి, దేవుని కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన బలవంతుడని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, నిత్యుడగు దేవుడని, సమాధానకర్తని, మహోన్నతుడని, మహాగణుడని, పరిశుద్ధ స్థలాల్లో నివాసం చేయు దేవుడని, సర్వశక్తిగల దేవుడని, వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో మార్పులేని ఏకైక దేవుడని, ఆయనకున్నటువంటి స్వభావాలన్నిటినీ ఒక్కొక్కటి గుర్తు చేసుకుని నిత్యము స్తుతించి కనపరుస్తూ ఉండాలి. అవకాశం వచ్చినప్పుడల్లా ఏం చేయాలి తెలుసా? దేవుని గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి చుట్టుపట్ల వారు వినేటట్లుగా నోరు తెరిచి మాట్లాడటం మొదలు పెట్టాలి. దేవుని స్తోత్ర గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, మీరు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభు ద్వారా మేలు పొందుతున్నారు, ప్రభు ద్వారా గౌరవంగా జీవిస్తున్నారు, కుటుంబం అంతా నెమ్మదిగా జీవిస్తున్నారు. మీ చుట్టుపట్ల వారికి ఇంకా రక్షణ గురించి తెలియదు, రక్షకుడు గురించి తెలియదు, నిజదేవుని గురించి తెలియదు, నిత్య జీవాన్ని గురించిన విషయాలు తెలియదు. అవకాశం వచ్చినప్పుడు నెమ్మదిగా వాళ్ళతో పరిచయం పెంచుకుని, వాళ్ళతో మాటలు కలిపి నీ రక్షకుడిని వారికి పరిచయం చేయాలి, మందిరాన్ని వాళ్ళకి పరిచయం చేయాలి, ఆ తర్వాత సేవకులను పరిచయం చేయాలి. మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను, మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. గొర్రెల్ని కంటాయి, కాపరి గొర్రెల్ని మేపుతాడు, గొర్రెల్ని కాపాడతాడు. మీరంతా గొర్రెలు, మీరంతా విశ్వాసులు. మీరేం చేయాలంటే గొర్రెల్ని కనాలి, అంటే నూతన విశ్వాసులను రక్షణలోకి నడిపించాలి. ఈరోజు మీరు ప్రార్థన చేసుకోవాలి. ఏమనంటే, వారంలో ఒక్కరికైనా నేను యేసుక్రీస్తుని గురించిన సువార్త చెప్పాలి, నా రక్షణ సాక్ష్యం పంచుకోవాలి, అనేకులను దేవుని మందిరానికి నడిపించాలి. వారానికి ఒక్కళ్ళని సువార్త చెప్పి, దేవుని మాటలు చెప్పి, మంచి మాటలు చెప్పి, ప్రార్థన చేసి వాళ్ళ కోసం ఏ విధం చేతనైనా వారానికి ఒక్కళ్ళనైనా మందిరాన్ని తీసుకెళ్లాలని ఆ తీర్మానం, ఆ ఆశ, ఆ కోరిక కలిగి మీరు ప్రయత్నించి చూడండి. తప్పనిసరిగా పరిచర్య అభివృద్ధి చెందుతుంది, మీ కుటుంబాలు దీవించబడతాయి. మీరు దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళినప్పుడు మీ కిరీటంలో మీరు సంపాదించుకున్న విలువైన ఆత్మలన్నీ కూడా రత్నాల వలె పొదిగించబడి ప్రకాశిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్ర గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్రొత్త విశ్వాసుల మందిరాన్ని నడిపించేది పాస్టర్ గారు కాదు. కొంతమందికి ఉండే ఆలోచన ఏంటి తెలుసా? ఈ పాస్టర్ గారు వచ్చినాక సువార్త కూటాలు లేవు, కుటుంబ ప్రార్థనలు లేవు, విజిటింగ్ లేదు, కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో అనుకుంటారు. సేవకుడు కూటాలు పెడితేనే జనాలు రావటం అనేది కొంత మట్టుకు మాత్రమే, 50%. మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు చక్కగా కూర్చొని వాళ్ళకి అర్థమయ్యేటట్లు, వాళ్ళ మనసును ఎరిగి వాళ్ళు గ్రహించేటట్లుగా యేసయ్యను గురించి రక్షణ స్వార్థ చెప్పాలి. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ మందిరానికి నడిపించాలి. అలా మీరు చేయటం ప్రారంభించి చూడండి. మీరు దేవుని స్తుతించుచు దేవుని గురించి మాట్లాడటానికి నోరు తెరిస్తే ఆటోమేటిక్గా బైబిల్ చెప్తుంది, మీ చుట్టుపట్ల కాపురం ఉన్న జనులందరిలో నిన్ను గూర్చిన భయం దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. దేవుని స్తోత్ర. 4 విషయాలు చెప్పాను.
అందరూ గుర్తుపెట్టుకోండి, వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోండి. నేడు నేను నీ వలని భయము సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సమస్త క్షేమము, సమస్త మేలులు, సమస్త ఉపకారాలతో తృప్తిపరుస్తాడు. భూజనులందరి ఎదుట దేవునికి ఇష్టమైన పేరుగా, స్తోత్ర కారణంగా, ఘనతకు ఆస్పదంగా చేస్తాడు. దాన్ని బట్టి జనులు భయపడుతూ, దిగులు పడుతూ, మనోవేదన చెందుతారు అని మనం నేర్చుకున్నాం. ఎప్పుడూ మన జీవితాలలో మనల్ని గురించిన భయం సర్వమానవాళిలో కలుగు చేస్తాడంటే మొదట గుర్తుపెట్టుకోండి, దేవునిని ఎవరైతే నిత్యము నిండు మనసుతో సేవిస్తారో వారి దేవుడికి భయపడతారు, వారికి కూడా భయపడతారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మీరు మీ కుటుంబ సమేతంగా నిత్యము దేవుణ్ణి సేవించండి. అప్పుడు దేవుడి యొక్క భయం, మీ భయం ప్రజల్లో కలుగుతుంది. రెండవది ఏంటంటే చెప్పండి, కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకంగా మీరు నివసించాలి. మోకాళ్ళ ప్రార్థనా జీవితం ద్వారా ఒక ప్రత్యేకమైన జీవితం. మూర్ఖులకి, తరము వారికి వేరై, అన్యజనులకు వేరై, అవిశ్వాసులకు వేరై, లోకస్తులకు వేరై, సినిమా చుట్టూ తిరిగే వాళ్ళకి వేరై మీరు ప్రత్యేకంగా వస్త్రధారణ కానీ, మాటలు కానీ, నడక కానీ, నవ్వు కానీ, ప్రవర్తన విధానం కానీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు మీ మధ్యలో అద్భుతాలు జరిగిస్తాడు. అన్యజనులంతా చూస్తారు, వాళ్ళ నోళ్ళు మూతలు పడతాయి, వాళ్ళ చెవులు చెవుడెక్కుతాయి. అద్భుత రీతిగా వాళ్ళు మీ దేవుని యొద్దకు వస్తారు, నిన్ను బట్టి భయపడతారు. మూడవ విషయం ఏంటంటే, దావీదు మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించగా అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అతని శత్రువైన సౌలు అది చూచి అతనికి మరి అధికముగా భయపడుతూ వచ్చినట్లుగా బైబిల్ చెప్తుంది. మీ శత్రువులు, మీ బంధువర్గం, మీ రక్త సంబంధులు మీకు తోడుగా ఉన్న దేవుణ్ణి చూడాలి అనంటే మీరు సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. దుర్బుద్ధి కలిగిన వారి మీద దురాత్మ నిలిచి ఉంటుంది, సుబుద్ధి కలిగిన వారికి శుద్ధాత్మ తోడుగా ఉంటుంది. సైన్యములకు అధిపతియగు దేవుడు తోడుగా ఉండి సమస్త కీడులను తప్పించి క్షేమంగా కాపాడుతాడు. నాలుగవదిగా మీరు దేవుణ్ణి స్తుతించుచు దేవుని కార్యాలను గురించి వివరిస్తూ మీరు నోరు తెరిచి దేవుడు మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ వ్యవస్థలో, మీ దేహములో జరిగించిన మేలుల గురించి, ఉపకారాల గురించి సాక్ష్యం చెప్పుతూ ఉండగా, వివరాలు వివరిస్తూ ఉండగా మీ చుట్టుపట్ల కాపురం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు భయపడతారు, మీ దేవుణ్ణి మహింపరుస్తారు. అట్టి కృపా భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా వాగ్దానాన్ని విశ్వసించండి, వాగ్దానాన్ని చేతబట్టండి. నేడు నేను నీ వలని భయము సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. గడచిన 9 మాసాలు నన్ను మమ్ములను బలిష్టమైన రెక్కల చోటును భద్రపరిచి కాపాడి ఈ 10వ నెలలో ప్రవేశింపజేసినందుకై స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో కూడి చేరి వచ్చిన ప్రజావాహినిని ఉద్దేశించి మీరు మాట్లాడిన వాగ్దాన సందేశాన్ని బట్టి, మీరు అనుగ్రహించిన అమూల్యమైన వాక్కును బట్టి మీకు వందనాలయ్యా. నేడు నేను నీ వలని భయమును, నీ వలని వెరపును ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నానని అభయమిచ్చిన దేవుడో తండ్రి, భూజనులందరి ఎదుట నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉంటారు. సమస్తమైన క్షేమమును బట్టి, సమస్త మేలును బట్టి, సమస్త ఉపకారములను బట్టి జనులు భయపడి దిగులు పడతారని వాగ్దానం చేశారు. మీ వాక్కులు ఏవి నిరర్ధకం కాదు నా తండ్రి. మీరు మాట ఇచ్చి నెరవేర్చి మహిమ కలిగిన దేవుడు అయ్యా, మీకు వందనాలు. మా బిడ్డలందరూ నిత్యము నిన్ను సేవించున్నట్లు, నిన్ను వెంబడించున్నట్లు, మీ సాక్షులుగా తేజరిల్లినట్లుగా ఒక్కొక్కరిలో ఒక తృష్ణ కలుగు చేయమని వేడుకుంటున్నాను. మీ పిల్లలు తినుచు త్రాగుచున్న ఆహార పానీయాలు దీవించండి, సర్వ రోగాలు తొలగించండి, జీవితాలను ఫలభరితంగా మార్చండి. సంతానం కొరకు ప్రార్థన చేసుకున్న బిడ్డలకు ఒక అద్భుతమైన నూతన క్రియ జరిగించండి, దీర్ఘాయువుతో తృప్తిపరచండి. మిమ్మను బట్టి
మనుషులందరూ మాకు భయపడేటట్లుగా మీ వాక్కులు వాగ్దానాలు నెరవేర్చమని కోరుకుంటున్నాను. మేము మోకాళ్ళుని ప్రార్థన చేయటం నేర్చుకునేటట్లుగా, అన్ని జనులకు వేరై మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించి నా తండ్రి మీ ద్వారా బలపరచబడినట్లుగా, మీ అద్భుతాలను పొందుకునేటట్లుగా, అన్య జనులు చూచి వాళ్ళు నోళ్ళు మూతలు పడేటట్లుగా, వారి చెవులు చివిడెక్కిపోయేటట్లుగా, పాముల వలె మన్ను నాకేటట్లుగా, వాళ్ళు ఎరవల్లో ఉన్నటువంటి పురుగులు ప్రాకుతూ వచ్చినట్లుగా యెహోవా యొద్దకు వచ్చేటట్లుగా, మమ్మును బట్టి భయపడేటట్లుగా మీరు సహాయం దయచేయమని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రం నాయనా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము సమస్త విషయాలలో దావీదు వలె సుబుద్ధి కలిగి ప్రవర్తించున్నట్లుగా సహాయం దయచేయండి. ఏ ఒక్కరిలో దుర్బుద్ధి కానీ, దురాలోచనలు కానీ, విషపు చూపు కానీ, కీడైన తలంపులు కానీ ఉండకూడదయ్యా. అందరికీ మీరు తోడుగా ఉండండి. అందరికీ సుబుద్ధిని పుట్టించి అన్ని విషయాలలో సమస్త కీడును తప్పించి ఈ నెలంతా కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రం నాయనా. జకర్యా ఎలిజబెత్తుల వలె మేమంతా కూడా నా తండ్రి మిమ్మల్ని స్తుతించేవారముగాను, మీ సన్నిధిలో ప్రార్థించువారముగాను, మీ కార్యములను వివరించువారముగాను ఉండునట్లుగా సహాయం దయచేయండి. మా చుట్టుపట్ల ప్రదేశాల వారికి, అన్యజనులకు, నామకార్థ క్రైస్తవులకు, ఇరుగు పొరుగు వారికి భయం కలిగేటట్లుగా మీ నామాన్ని వాళ్ళు అంగీకరించి మీ సన్నిధికి నడిపించబడినట్లుగా సహాయం దయచేయండి. ఈ వర్తమానపు వాక్కులో ఒక్కొక్కరి గుండెల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ నెలంతా వాగ్దాన పూర్ణుడా మాకు ముందు నడిచి మార్గాలన్నీ సరళపరిచి మీ సాక్షులుగా మమ్ము ప్రకాశింపచేయమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.